నా పేరు రాజశేఖర్ రాయని. నేను ఒక యూనివర్సిటీలో చేస్తుంటాను. జగన్ పరిపాలన ఇష్టమైతే కదండి ఇక్కడ దాకా వచ్చాం. ఇంతమంది జనాలు తట్టుకొని ఒక 2.5 కిలోమీటర్ అవతల కారు ఆగిపోతే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. నిజంగా చెప్పాలంటే నాకేం పట్టా లేదు, పట్టా రాలేదు. నాకు ఈవెన్ రేషన్ కార్డు కూడా లేదు. నేను ఐటీ కడతాను, సో నాకు రేషన్ కార్డు కూడా లేదు. నాకేం పట్టాలేదు. పట్టాలు పేదలకు ఇస్తున్నారు కాబట్టి అది ఎలా ఉందని ఆనందించాలని వచ్చా. కర్ణాటక నుంచి వచ్చా. ఉండేది ఒంగోలే. ప్రోగ్రామ్ కోసం కర్ణాటక నుంచి వచ్చా. చూశాను, చాలా దగ్గరగా చూసాను. చాలా అందంగా కూడా ఉన్నాడు. మగవాళ్ళకి మాకెట్ట అనిపిస్తే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా పండుగగా ఉన్నాడు. ఆయన ఓదార్పు యాత్ర ఎప్పుడు చూసాము, అప్పటికి ఇప్పటికి జగన్ చాలా తేడా ఉంది. వాయిస్ లో అన్నిట్లో. సినిమా హీరోలు అందరు డూప్ అండి వీళ్ళ ముందు. అది ఎంత యాక్షన్ కమాన్ అంటే డైరెక్షన్ అనుకంటే చేసేది రియల్ కదా. పాలన సూపర్ అండి. అందరితో అసమ్మతి వర్గాలను సైతం మా వైపు తిప్పుకునే కెపాసిటీ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, అభివృద్ధి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్? వెల్ఫేర్, డెవలప్మెంట్ రెండు ఒకే స్టేజ్ మీద ఒకే యాంగిల్లో 2 పడవలు ఒకేసారి వెళ్తున్నట్టు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డెవలప్మెంట్ అంటే ఇంతకు ముందు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బట్టలు విపరీతమైన బట్టలు, బాగలేని బట్టలు తీసుకొని చెప్పులు కూడా లేకుండా వెళ్ళే గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి ఒక మంచి ఇస్త్రీ చేసిన షర్టు, ప్యాంటు, ఆడపిల్లల డ్రెస్సులు, ఈవెన్ సాక్స్, షూ, పుస్తకాలతో సహా డిజిటల్ బోర్డులు తీసుకొచ్చిన ఆయన ఇస్తున్నాడంటే ఎంత గొప్పతనం అండి. చిన్నది మనమే ఆలోచించండి. మనం అందరం కోటీశ్వరం కాదు. ఆంధ్రప్రదేశ్ లో 80% ఉంది బిలో మిడిల్ క్లాసే. బిలో పావర్టీ లైన్ పీపుల్ ఆనందంగా ఉండటమే డెవలప్మెంట్. రాజధాని అంటున్నారు. ఇంటింటికి ఊరికి రాజధాని తీసుకొచ్చాడు సార్ బాపూజీ. అర్ధరాత్రి ఒంటరిగా ఆడది తిరిగిన రోజున ఆ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజున కలలు కన్న బాపూజీ గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చాడు. ఇంటింటికి కాకుండా ఊరికి సచివాలయాలు తీసుకొచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. ఏంటండి మాకైతే తెలియదండి. మా ఊర్లో సచివాలయం మాత్రం చాలా బాగుంది. రైతులు అక్కడికి వెళ్తున్నారు. రైతులు కావాల్సిన ఎరువులు అక్కడికే వస్తున్నాయి. ఒకనొక టైంలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కోసం, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్న వాళ్ళని ఇంటికి తీసుకెళ్తున్నారు. మొన్న ఈ మధ్య ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలంట. వాలంటీర్ వ్యవస్థ టోటల్ 29 రాష్ట్రాల్లో కోవిడ్ వస్తే ఇంటింటికి 50 మంది వీళ్ళ దగ్గర ఉన్నారు. 50 మంది సంబంధించి ఎవరు ఫారిన్ నుంచి వచ్చారు, ఎవరు అదర్ స్టేట్ నుంచి వచ్చారు తీసుకొని డేటా తీసుకొని వాళ్ళకి కావాల్సిన టాబ్లెట్లు ఇచ్చారు. ఓపెన్ ఛాలెంజ్ అండి. వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం. వాస్తవం కాదా? గుండె మీద చేసుకొని చూస్తే తెలుస్తుందండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఇన్ని పథకాలు ఇచ్చి, మేనిఫెస్టో ఇచ్చి, నవరత్నాలు అని చెప్పి దానికి 3 రెట్లు పథకాలు ఇచ్చి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంతమంది కలిసి ఓడిస్తానంటే ఏమి ఇవ్వనన్న చంద్రబాబు నాయుడుకి ఎవడిస్తాడండి ఓటు? విజనరీ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. విజనరీ అంటే ఏమండి? ఆంధ్రాలో చదువుకున్న ప్రతి ఒక్కడు హైదరాబాదే వెళ్ళాడు. అదే విజనరీ అంటే? ఇక్కడే వనరులు సృష్టించడం గొప్ప విషయం. ఇప్పుడు ఈయన జగన్ సృష్టించకపోతే ఇంతమంది రారు సార్. ఇంతమంది రారు. పట్టాల గురించి వచ్చిన ప్రోగ్రామ్ ఇది. ఎలక్షన్ కోడ్ కోసం వచ్చిన ప్రోగ్రామ్ కాదు ఇది. ఒక 20,000 మందికి పట్టాలు ఇస్తుంటే ఇంతమంది మొత్తం కెమెరా మొత్తం రౌండ్ అయ్యండి. 80% లేడీసే ఉన్నారు. వాళ్ళ భర్తలు కూడా రాలా. వాళ్ళ భర్తలు కూడా వస్తే ఈ పరిస్థితి ఆలోచించండి ఒకసారి. 4 సంవత్సరాలు పట్టాలు ఇవ్వకుండా ఆపిన జనార్దన్కి నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకు తెలుసా? కరెక్ట్ గా ఎలక్షన్ మూవ్మెంట్ ముందు ఇచ్చారు. అప్పుడు మర్చిపోయాలేమో, ఇప్పుడు మర్చిపోరు. ఈ రోజు చాలా మందికి ఫిగర్ కూడా చెప్తాను. 6,000 మందికి పైగా టీడీపీ ప్రతిపక్షాల వాళ్ళకి పట్టాలు వస్తే ఒక్కరికి కూడా ఆపద్దన్న గొప్ప మనసున్న వ్యక్తి మా వాసన్న. నిజంగానే చెప్పాడు ఆయన. దీనికి గిఫ్ట్ ఇస్తాడు. ఆయనకి మేము 100% గిఫ్ట్ ఇస్తాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా పెద్ద నాటకం జరుగుతుంది. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతారని. స్టేట్ లో కూడా ఓడిపోతారని తెలుసు. తెలియకపోతే ఇన్ని గడపలు తొక్కాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు లేదు. లోకేష్ ఢిల్లీ వెళ్ళి తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్క విషయం అండి, నేను మీ ఇంటికి పని మీద వచ్చాను. మీరు చెప్పిన మాట నేను వింటాను, నా చెప్పిన మాట మీరు వింటారా? ఈయన బీజేపీ దగ్గరికి వెళ్ళాడు ఢిల్లీకి. వాళ్ళు చెప్పింది వినాల్సిందే. నీకు ఇస్తా, నీకు 20 ఇస్తా, నీకు 10 ఇస్తానంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితులు? నిజంగా చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్లో ఈ 2 పార్టీలు, ఈ 3 పార్టీలు మనస్ఫూర్తిగా కలవాల. ఏమని చెప్పాను?
మనస్ఫూర్తిగా కలవాలా. వాళ్ళు నిలబడిన దగ్గర వీళ్ళు ఓడియాలని చూస్తున్నారు, వీళ్ళ దగ్గర నిలబడిన దగ్గర వాళ్ళు ఓడియాలని చూస్తారు. ఇది జరుగుద్ది. నేను నా క్యాస్ట్ కూడా చెప్పను. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ. ఎస్, ఐఎమ్ నాయుడు కమ్యూనిటీ, నేటివ్ ఆఫ్ ఒంగోలు.